హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ గోంగూర కర్రీ చేయబోతున్నాను. దానికోసం ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి మసాలా దినుసులు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత అందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని మటన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత దాంట్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఓ పావు గంట సేపు ఉడకనిచ్చేసి ఇంకా అది ఉడికిన తర్వాత మూత తీసేసి కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే అంతే, ఎంతో రుచికరమైన మటన్ గోంగూర కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ప్లీజ్